ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా శుభం సినిమాతో నిర్మాతగా మొదటి విజయం అందుకుంది. చాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే శుభం సినిమా చేసిన సౌండ్ కంటే సమంత డేటింగ్ రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమూరితో సమంత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. దీనికి తోడు సమంత గత కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్లినా రాజ్ వెంటే ఉండడం, మొన్నటికి మొన్న అతడి భుజంపై తలవాల్చి ఒక సెల్ఫీ దిగి మరీ సమంత పోస్ట్ చేయడంతో రూమర్స్కి మరింత బలం చేకూరింది. ఇలా రోజు రోజుకి సమంతపై నెగిటివిటీ పెరుగుతున్న వేళ ఆమె అసిస్టెంట్ ఆర్యన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల శుభం మూవీ సక్సెస్ మీట్ జరగ్గా ఆ స్టేజ్ పై సమంతని చూడగానే ఆర్యన్ ఎమోషనల్ అయిపోయారు. ఆ సమయంలో సమంత అతడిని దగ్గరికి తీసుకుని మరీ ఓదార్చిన వీడియో వైరల్ అయింది. ఇక సమంత కెరియర్ మొదలుపెట్టిన నాటి నుంచి దాదాపు 15 ఏళ్లుగా సమంత దగ్గరే ఆర్యన్ అసిస్టెంట్గా ఉన్నారు. ఆ స్థాయి నుంచి తనను నిర్మాతగా మార్చిన సమంతకి జీవితాంతం రుణపడి ఉంటాను అని తెలిపారు ఆర్యన్. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా డైరెక్టర్తో సమంత డేటింగ్ చేస్తుంది అంటూ వస్తున్న వార్తలపై ఆర్యన్ మాట్లాడుతూ, సమంత డేటింగ్లో ఉందంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరి పక్కనైనా నడిచినా తప్పే. నిజానికి సమంత ఏం చేసినా తప్పే అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. ఫ్లైట్లో నిద్రపోతున్నా తప్పే, రెస్టారెంట్లో భోజనం చేసినా తప్పే. ఒకరు బాగుంటే వాళ్ళ గురించి ఏదేదో రాసిస్తారు. ఇలాంటివి చూసినప్పుడు ఆవిడ నవ్వుకోవడం తప్ప ఇంకేం చేస్తుంది? ఎందుకంటే సమంత ఇలాంటివి ఎన్నో చూసి ఈ స్టేజ్కి వచ్చింది అంటూ సమంత డేటింగ్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు ఆర్యన్. సమంత అసిస్టెంట్ ఆర్యన్ మాట్లాడుతూ, దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను నా కుటుంబాన్ని వదిలి హైదరాబాద్కు వచ్చా. ఏమాయ చేసావే సినిమాలో ఒక కొత్త హీరోయిన్కి అసిస్టెంట్గా చేరే అవకాశం వచ్చిందని చెబితే వెళ్ళాను. అక్కడ సమంత దగ్గర అసిస్టెంట్గా చేరే అవకాశం వచ్చింది. అలా మొదలైన మా ప్రయాణం 15 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్కి నాకు అవకాశం ఇచ్చారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు సమంత అంతా అండగా నిలిచింది. నిజంగా ఎవరికైనా కష్టం ఉందని ఆవిడ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆమె సహాయం చేయకుండా వెనక్కి పంపలేదు. నాకు ఒక రకంగా చెప్పాలి అంటే నా పేరెంట్స్ కంటే సమంత ఎక్కువ. మా ఇద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లాంటిది. నాకు ఏమాయ చేసావే సినిమాకి రోజుకి 400 డబ్బులు ఇస్తే ఆ తర్వాత నాకు ఇష్టమైన బైక్ కొనుక్కోవడానికి సమంత డబ్బులిచ్చింది. ఇప్పుడు నేను నిర్మాతగా మారే స్థాయికి ఆమె నన్ను తీసుకొచ్చింది. ఆమె ఎంతో గొప్ప మనిషి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇలాంటి ఆవిడను నేను ఎక్కడా చూడలేదు అంటూ ఆర్యన్ తెలిపారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్, విడాకులు, డిప్రెషన్ ఇలా ఎన్నో ఉన్నా కూడా ఏనాడు పని విషయంలో లైట్ తీసుకోలేదు. ఇచ్చిన డేట్కి పని చేసి వచ్చేది అంటూ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు ఆర్యన్.